కేవలం మీనాక్షి మీద పగ తీర్చుకోవడమే జీవితాశయంగా బతుకుతున్నాన్రా. గీతా, ఇంపార్టెంట్ పనులని చెప్పాను కదా, అర్థం చేసుకోవాలమ్మా. మేడం, తిండి లేకుండా ఒక వారం ఉండగలరు కానీ యాక్టింగ్ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరండి. నాకే యాక్టింగ్ ఎలా చేయాలో చెప్తారా మీరు? పిచ్చెక్కిస్తాను. పెర్ఫార్మెన్స్ తో వాడిని జైలుకు పంపిస్తాను. ఆయన చెప్పడం ఎందుకు మేడం, మీరే చూస్తారు కదా. ముందు వాడి ఫోటో చూపించండి. వీడే. చూసావుగా, క్లియర్గా చూసావుగా. వాడొచ్చేస్తుంటాడు, త్వరగా వెళ్ళు. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? వాడొచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళు. వెళ్ళు. దీని పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆ క్రిష్ గడి లైఫ్ కి క్లైమాక్స్ సీన్ ఏంటో క్లియర్ గా కళ్ళ ముందు కనపడుతోంది. రే క్రిష్, నీ కోసం పద్మవ్యూహం ఎదురు చూస్తుంది. రా రా రా. చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు? ముందడుగై నడిపేదెవరు? ముప్పును తెగ నరికేదెవరు? నువ్వు లేనిదే కన్నీరే ఊరు. ఇంత పెద్ద వర్క్ 4 రోజుల్లో అయిపోతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మీరంతా రాత్రింబవళ్ళు కష్టపడి అనుకున్న టైం కంటే ముందే కంప్లీట్ చేసిచ్చారు. మీ అందరికీ మరోసారి చాలా చాలా థ్యాంక్స్. చంద్రన్న గారు. అయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వు మా కోసం ఎంతో కష్టపడ్డావు. ఒక ఊరిని, కొన్ని తరాల భవిష్యత్తుని నిలబెట్టావు. నువ్వు మా కృతజ్ఞతలు చెప్పడం కాదమ్మా, ఈ ఊరంతా నీకు రుణపడి ఉంటుంది. అయ్యో, ఏంటి చంద్రన్న గారు ఈ మాటలు? మీ సహకారం లేకపోతే నేను ఒక్కదాన్ని ఇదంతా చేయగలనా చెప్పండి? అవును, మీనాక్షి గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. మీరంతా ధైర్యం చేసి ఒక్కడుగు ముందుకు వేయబట్టే 30 ఏళ్ల నుంచి మిమ్మల్ని పీడిస్తున్న ఓబులన్న అనేవాడిని ఎదుర్కోగలిగారు. వాడి దోపిడీ నుంచి బయటపడి సంతోషంగా ఉండగలిగారు. కానీ మీనాక్షి గారు, ఒక్కటి మాత్రం నిజమండి, వీళ్ళు అడుగు వేయడానికి మాత్రం ఖచ్చితంగా మీరే ఇన్స్పిరేషన్ అండి. ఇందులో అయితే నో డౌట్. ఏమండి, పొగిడితే మీరు ఒప్పుకోరని నాకు తెలుసండి, కానీ ఇది పొగడత కాదండి, ఫ్యాక్ట్. మీరు ఒప్పుకొని తీరాల్సిందే, తప్పదండి. నో ఆల్టర్నేటివ్, అంతే. అబ్బి గారు,
పొగడ్త కాదంటూనే తెగ పొగడేస్తున్నారు. ఇక్కడ మునగ చెట్లేవి లేవండి. ఇక ఆపండి ప్లీజ్. మీనాక్షి గారు, చూడండి చంద్రన్న గారు, మీ బిడ్డలా వచ్చాను. ఎప్పటికీ ఇలాగే చూడండి. ఇలా రుణాలని పెద్ద పెద్ద మాటలతో పరాయిదాన్ని చేయకండి ప్లీజ్. అమ్మా, వెళ్ళొస్తాను. అయ్యో, ఏంటమ్మా ఇది? బిడ్డ వెళ్ళిపోతుంటే ఏడుపు రాకుండా ఎలా ఉంటుందమ్మా? వెళ్ళొస్తానని నువ్వు చెప్పినంత తేలిగ్గా వెళ్ళి రామ్మా అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు మళ్ళీ రావు కదా. నువ్వు వచ్చిన రోజు చీరల్ని తయారు చేయించే వ్యాపారం పని మీద వచ్చానని చెప్పావు. కానీ ఇన్ని రోజులు నువ్వు మాతో ప్రేమ బంధాన్ని పేగు బంధం కన్నా ఎక్కువగా ముడివేశావు. ఇప్పుడు ఆ బంధానికి దూరంగా వెళ్ళిపోతానంటే కడుపులో పేగు కదిలినట్టు అనిపిస్తుందమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఊరుకో. వస్తానమ్మా, మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. నీ చేతి వంట తింటాను. మీ ప్రేమల్ని ఆప్యాయతల్ని మరోసారి తప్పకుండా పంచుకుంటాను. బాధపడకమ్మా ప్లీజ్. అమ్మా, ఈ రోజు నా భార్య బిడ్డలు ప్రాణాలతో ఉన్నారన్నా, నేను వాళ్లతో కలిసి ఓ కొత్త జీవితాన్ని బతుకుతున్నానన్నా, అది మీరు పెట్టిన భిక్షేనమ్మా. మీరు చేసిన మేలుని కృతజ్ఞతని ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. మీరు మీ సాయం ఎప్పటికీ గుర్తుండిపోవాలని నా కూతురికి మీ పేరే పెట్టానమ్మా. మీలాంటి మంచి వాళ్ళు ఎప్పటికీ బాగుండాలి, సంతోషంగా ఉండాలమ్మా. అయ్యో తప్పన్నా. అన్న చేతులు చెల్లిని ఆశీర్వదించాలే తప్ప దండం పెట్టకూడదు. అమ్మా, నువ్వు వచ్చిన రోజు వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా అంటే మా మంచి కోసం ఇక్కడే ఉండిపోయావు. ఇప్పుడు మాత్రం ఉండిపోమ్మా ఉండిపోమ్మా అని బ్రతిమాలుతుంటే వెళ్ళిపోతున్నావు. ఇలా మమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోవడం నీకేమైనా ధర్మమా చెప్పు? అన్నా, మీరంతా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే మాటలు రావట్లేదు. ఇంతమంది ప్రేమ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నీ ప్రేమ కోసం మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తానన్నా. చంద్రన్న గారు, ఇక బయలుదేరతామండి. అమ్మా, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఒక్క నిమిషం. బాబు, నువ్వురా.
జాగ్రత్త అమ్మా, క్షేమంగా వెళ్ళండి. అలాగే అమ్మా. బాబు జాగ్రత్త. అలాగే అమ్మా. మీనాక్షి గారు రండి. వస్తానన్నా. మంచిదమ్మా. అవును, మాటల్లో పడి మర్చిపోయాను. ఇందాకటి నుంచి గీత కనిపించట్లేదేంటి? అసలు ఎక్కడుంది తను? అవును కాదు, నేను కూడా గమనించలేదు. సరిగ్గా మీరు బయలుదేరే టైంకి లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓనా ఓసారి ఇంట్లో చూసిరా. ఇంట్లో లేదయ్యా, ఇల్లంతా చూశాను. మరి ఎక్కడికి వెళ్ళిందంటావు? ఎక్కడికి వెళ్ళిందబ్బా? పెరట్లో ఉందేమో ఒకసారి సరిగా చూసావా? వెళ్ళి చూడు. నేను వాళ్ళ స్నేహితుల ఇంట్లో ఉందేమో చూసి వస్తానమ్మా. బలరాం, వాడు వస్తాడంటావా? రాకుండా ఎక్కడికి పోతాడులే, వస్తాడు. ఏ బలరాం, రా. Yes! బలరాం వచ్చాడు, వాడు వచ్చాడు. బలరాం చెప్పానా? పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పానా? అవుట్ బలరాం, ఈ దెబ్బతో వాడి పని అవుట్. ఇక జీవితాంతం వీడు జైల్లోనే. బయటికి వచ్చే ఛాన్సే ఉండదు. బలరాం, ఇప్పుడుంటుంది వాడికి. మేడం జ్యూస్. సార్ జ్యూస్. ఏరా, సీసీ కెమెరాలన్నీ సెట్ చేసావా? పర్ఫెక్ట్ గా సెట్ చేశాను మేడం, మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. గుడ్, నువ్వు వెళ్ళు. గౌతమి, ఈ ఆనందంలో అసలు విషయం మర్చిపోయావు. ఏంటది? పోలీసులకు ఫోన్ చెయ్యి. ఓహ్ అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడే చేస్తాను. గౌతమి, నీ సెల్ నుంచి వద్దు,
ల్యాండ్లైన్ నుంచి చెయ్యి. ఎస్ యూర్ రైట్. పద. బాబోయ్, ఈ హార్ట్ బీట్ ఏంట్రా బాబు, సూపర్ సోనిక్ విమానం కంటే ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హైదరాబాద్లో మొదలైన టెన్షన్ 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా సరే తగ్గడం లేదా. ఇప్పుడే ఇంత టెన్షన్గా ఉందంటే మీనాక్షికి ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ అని చెప్పేటప్పుడు ఇంకెంత టెన్షన్గా ఉంటుందో. Shit. $20 kilometers. Ah, God. లిఫ్ట్ 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 ఆపండి. హలో, ఒక్కడు కూడా ఆపి చావడం లేదు. బాబు లిఫ్ట్ 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 ఆపండి. లిఫ్ట్ 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 ఆపండి. ప్రేమనే మాటే అంటున్నా, ఎవరేమనుకున్నా నీ జొతే కావాలంటున్నా నిజమేనా? ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా, నీడలా నిన్నే నాలో కలుపుకోనా? నిదురలో నువ్వేనా, నిజములో నువ్వేనా? ఈ వింతలన్నీ ప్రేమేనా?